ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. సాక్షాత్తు ఆ కైలాస శంకరుడే ఆదిశంకరునిగా కేరళ రాష్ట్రంలోని కాలడి అనే గ్రామంలో 788వ సంవత్సరంలో ఆర్యమాంబ శివగురు దంపతులకు వైశాఖ శుద్ధ పంచమి రోజున జన్మించారు. భారతదేశమంతటా కూడా ఆయన పాదయాత్ర చేస్తూ హిందూ మత గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. ఆయన అనేక పీఠాలను మఠాలను స్థాపించి ఆయన 32వ ఏట కేదార్నాథ్లో శివైక్యం పొందారు. ఆయన మనకు సౌందర్యలహరి, శివానందలహరి, కనకధారా స్తోత్రం, అర్ధనారీశ్వర స్తోత్రం ఇలాంటి ఎన్నెన్నో మనకు అందించారు. ఆయన జయంతి సందర్భంగా మనం ఈరోజు ఆయన మనకు అందించినటువంటి అర్ధనారీశ్వర స్తోత్రానికి మనం అర్థం అనేది తెలుసుకుందాము. ప్రతి దాంపత్యానికి కూడా 4 మార్గాలనేవి ఉంటాయి. కొందరు పరుల ముందు భార్యాభర్తలే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒక రకమైతే పెళ్ళైన కొన్నాళ్ళకే విడిపోయే జంటలు మరొక రకం. ఇక పరుల గురించి అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండే జంటలు మరొక రకం. ఇలాంటి జంటలు ఎందుకు చెప్పండి? ఆహారం, నిద్ర, భయం, శృంగారం ఈ 4 ఒక పశువుకి అలాగే ఒక మనిషికి కూడా ఎప్పుడూ సమానమే కదా. కానీ పశువులకు మనుషులకు తేడా ఉండాలిగా. అది ఏమిటి? ఆత్మజ్ఞానం కోసం పాటుపడకపోతే ఒక పశువుకు మనిషికి తేడా లేదని పెద్దలు ఖచ్చితంగా చెప్తూనే ఉంటారు. అలా పాటుపడేవారే మనం చెప్పుకోబోయే ఈ 4వ రకపు జంటలు, అదే భార్యాభర్తలు. వీరు ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువనిచ్చుకుంటూ ఉద్ధరించుకుంటూ ఉంటారు. ఇలాంటి జంటలు ఎందరికో ఆదర్శం. అలాంటి వారి గురించి స్మరించుకున్నా కూడా చాలు పుణ్యం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. మరి ముందు చెప్పుకున్న 3 రకాల జంటలు కూడా ఈ 4వ రకం జంటల్లాగా బ్రతకగలగాలి అంటే ఏం చెయ్యాలి అంటే, ఆ భగవంతుణ్ణి నమ్మేవారికైతే మార్గం అనేది తప్పకుండా ఉంది. అదే మనకు ఆదిశంకరాచార్యుల వారు అందించిన అర్ధనారీశ్వర స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ఈ 3 రకాల ప్రాబ్లమ్స్తో ఉన్న భార్యాభర్తలు రోజు ఒకటిగా కూర్చొని చదివితే మీ సమస్యలనేవి తీరి మీరు ఆది దంపతుల్లాగా పార్వతీ పరమేశ్వరుల్లాగా ఆనందంగా ఉంటారు. దీనిలో 8 శ్లోకాలనేవి ఉంటాయండి. భక్తిగా ఈ శ్లోకాలను పారాయణ చేస్తే తప్పక ఫలితాలనేవి అందుతాయి. దీనిలో అర్ధనారీశ్వర స్వరూపాన్ని వర్ణిస్తారు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఇక తెలుసుకుందాము. మొదటి శ్లోకం. చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరర్ధ శరీరకాయ తమిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. ఇక్కడ పార్వతీదేవి సంపెంగ వర్ణములో, అంటే పసుపు కలర్ సంపెంగ ఉంటుంది కదా, ఆ వర్ణంలో ఉండగా పరమేశ్వరుడు ఎలా ఉన్నాడు అంటే తెల్లగా కర్పూర వర్ణంలో ఉన్నాడట. అలాగే అమ్మ చక్కగా జుట్టు దువ్వుకొని ముడిపెట్టుకొని చక్కగా అలంకరించుకొని ఉందట. ఇక అయ్యవారేమో జుట్టు అట్టలు కట్టిపోయి ఉన్నాడట. నిరంతరం తలపై నుండి మరి గంగ ప్రవహిస్తూ ఉంటే జుట్టు అట్టలు కడుతుంది కదా. అలాంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం అని అర్థం. ఒకే శరీరంగా ఉన్న వారిద్దరూ కూడా ఎంతో వ్యత్యాసంగా ఉన్నా ఒకటిగా కలిసి ఉన్నారు. మరి మనలాంటి వాళ్ళం ఉండలేమా? ఇక 2వ శ్లోకం. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజః పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. అమ్మేమో కస్తూరిని కుంకుమను ధరించి ఉందట. ఇక అయ్యవారేమో చితాభస్మాన్ని ఒంటి నిండా పూసుకొని ఉన్నాడట. అలాగే కపాలమాల ధరించాడట. ఇక మన్మధుణ్ణి భస్మం చేసేసినాడట. మరి అమ్మేం చేసింది?
ఆ మన్మధుణ్ణి తిరిగి బతికించిందట. ఎలాగా? రతీదేవికి మాత్రమే కనిపించేలాగా అతనికి ఒక శరీరాన్ని ఇచ్చిందట పార్వతీమాత. అలాంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం. వారిద్దరూ వ్యత్యాసంగా ఉన్నా కూడా ఒకటిగా ఉన్నారు. అలాంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం. ఇక్కడ పరమశివుడు ఎందుకు అలా చేశాడు అనేది తెలుసు కదా. మామూలు వాళ్లపై మన్మధుడు మన్మథ బాణాన్ని వేసి వారి యొక్క మనసులను రంజింపజేసినట్లు అతన్నే పుట్టించిన ఆ తండ్రిపై కూడా వేసి ఆయన మనస్సు మారుద్దాము అని అనుకున్నాడు. అతను చేసిన తప్పుకు భస్మమైపోయాడు. మరి ఇప్పుడు సృష్టి జరగాలన్నా, అలాగే రతీదేవికి వైదవ్యం ప్రాప్తించకుండా ఉండాలన్నా శివుని యొక్క పొరపాటును ఆ తల్లి సవరించాలి. అలాగే భర్త భస్మం చేసిన వాడిని తిరిగి బ్రతికిస్తే ఆమె భర్తకు అవమానం కదా. అందుకని ఆ తల్లి కేవలం రతీదేవి కన్నులకు మాత్రమే కనిపించే సూక్ష్మ శరీరాన్ని మన్మధునికి ప్రసాదించి లోకాలను ముందుకు కొనసాగింపజేసే బాధ్యతను అతనికి అప్పగించింది. అలా మనం కూడా పొరపాట్లు జరిగినట్లయితే సరిదిద్దుకోవాలి, కానీ ఒకరినొకరు తిట్టుకుంటూ దెప్పుకుంటూ ఉండకూడదు అని దీని యొక్క అర్థం. జనత్క్వణత్కంకణనూపురాయై పాదాబ్జరాజత్పణినూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ. అమ్మేమో చేతులకు గల్లు గల్లుమనే గాజులు, అలాగే భుజాలకు కంకణములు, కాళ్లకు అందెలను ధరించి ఉందట. ఇక స్వామివారేమో పాదాలకు హస్తాలకు పాములను ధరించారట. ఆహా, వారిద్దరివి భిన్న రూపాలు అయినా కూడా ఏకరూపంగా ఉన్నారు. అలాంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం. తర్వాత 4వ శ్లోకం. విశాల నీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ సమీక్షణాయై విసమీక్షణాయ నమః శివాయై చ నమః శివాయ. ఇక్కడ అమ్మ కన్నులు ఎలా ఉన్నాయని చెప్తున్నారంటే, ఎంతో విశాలంగా ఉండి నల్ల కలువలు ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా ఉన్నాయట. ఇక మరొక వైపు పూర్తిగా వికసించిన ఎర్ర తామరలు ఎలా ఉంటాయో ఆ విధంగా త్రినేత్రములతో అయ్యవారు ఉన్నారట. అలాంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం. తదుపరి శ్లోకం. మందారమాలా కలితాలకాయై కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ. ఒకవైపు అమ్మేమో చక్కగా ఎర్రటి మందారమాలను ధరించి చక్కటి మెరిసిపోయే పట్టు వస్త్రాలను ధరించి ఉంటే, మరొక వైపు అయ్యేమో కపాల పుర్రెలమాలను ధరించి దిగంబరుడిలాగా ఉన్నాడట. ఆహా, భిన్న రూపులు ఏకరూపమైన ఆ పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం. తదుపరి శ్లోకం. అంబోధర శ్యామల కుంతలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ నిర్వీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. దట్టమైన నల్లటి మేఘం ఎలా ఉంటుందో అలాంటి నల్లని కురులు కలిగి ఎంతో శక్తివంతంగా శక్తి స్వరూపరినిగా అమ్మ ఉంటే, ఇక అయ్యేమో ఎర్రగా మెరుస్తూ రాగి రంగులో ఉన్న అట్టలు కట్టిన జుట్టు కలిగి అందరికంటే కూడా ఎంతో శక్తివంతంగా ఉన్నాడట. అలాంటి అర్ధనారీశ్వరులకు నమస్కారం. తర్వాత శ్లోకం. ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమః శివాయై చ నమః శివాయ.
పరమశివునికి సృష్టిని ఒకదానిని చేద్దాము అనే భావన ఆయనలో ఏది కలిగిందో ఆ కలిగిన భావనయే అమ్మవారట. ఆ భావనను ఆయనలో నిలబెట్టి సృష్టి చేశారట. అమ్మేమో సృష్టిని చేస్తే ఇక అయ్యవారేమో సమస్త సృష్టిని తనలో కలుపుకుంటూ ఉంటారట. అంటే సంహారం చేస్తాడట. వారిరువురూ కూడా జగత్తుకు తల్లిదండ్రులు. అంటే అమ్మ మనల్ని పుట్టిస్తే అయ్యేమో మనల్ని తనలో కలుపుకుంటాడు. అలాంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం. తదుపరి శ్లోకం. ప్రదీప్తరత్నోజ్వలకుండలాయై స్ఫురన్నమః పన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ. శ్రీచక్రములనే తాటంకాలుగా గల తల్లి అఖిలాండేశ్వరి అమ్మ. మరి అయ్యవారేమో పన్నగాలను హారముగా ఆభరణాలుగా ధరించి మృత్యుంజయుడుగా మనల్ని రక్షించేందుకు ఉన్నాడు. అలాంటి అర్ధనారీశ్వరులకు నమస్కారములు. వారిద్దరివి కూడా భిన్నమైన రూపాలు అయినా కూడా ఏకరూపంగా ఉన్నారు. అంటే మనలో కూడా ఏవో ఒకటి లోటుపాటులు ఉండొచ్చు, అయినా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తప్పొప్పులను సరిదిద్దుకుంటూ ప్రేమను పంచుకుంటూ కలిసి ఉండాలని దీని యొక్క భావన. దీన్ని రోజు సూర్యాస్తమయ సమయం తర్వాత పూజలో ఎవరైతే చదువుకుంటారో అలాంటి భార్యాభర్తల్లో ప్రేమానురాగాలు పెంపొందుతాయి. కాబట్టి మీకు అర్థమైనట్లయితే, నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పక షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఉషాస్ ఎంటర్టైన్మెంట్.